తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్. వచ్చిందయ్యా వయ్యారి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఆ విషయం మాకు తెలుసులే. గడిచిన ఈ కాలంలో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. శ్యామల గారు గత 5 ఏళ్లు రాష్ట్రంలో లేరు. ఏం జరిగిందో ఆవిడకి తెలియదు. ఇవాళ కొత్తగా అధికార ప్రతినిధి అనేటువంటి ఒక పలుపుతాడుని మెడలో వేసి తీసుకొచ్చి ఆవిడ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూర్చోబెట్టారు. ఆగండి. ఎక్కడా స్కీమ్లు లేవు, కానీ స్కామ్లు మాత్రం కావాల్సినన్నున్నాయి. ఆవిడ ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ లో ఉండి వాళ్ళు కొత్తగా వచ్చి కొత్త పిచ్చోడు పొద్దురడు అన్నట్లుగా మాట్లాడితే ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు మాత్రం నిజంగా పిచ్చి వదిలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయం మాత్రం శ్యామల గారు తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వంలో తాజాగా జరిగిన స్కామ్ గురించి చెప్పాలి. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలుపెట్టు, చెప్పు. అదే విద్యుత్ స్కామ్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. లంచాలు తీసుకుంటూ అధిక రేట్లకు విద్యుత్ ని కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ఖజానాకు అతి పెద్ద షాక్ ఇస్తున్నారు. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ కే రాష్ట్రాలు దాటి వచ్చాం, ఇప్పుడు దేశాలు కూడా దాటిస్తారా ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏంటి బాబన్నా? ఇప్పటికే 15,000 కోట్ల కరెంటు ఛార్జీల పెంపుతో ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. రాష్ట్ర ప్రజలకి భారీ షాక్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? యాక్సిస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంతో రాష్ట్ర ఖజానాకు, రాష్ట్ర ప్రజలకు సమ్మర్ స్పెషల్ షాక్ ఇచ్చారు. ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. మీకు అర్థమయ్యేలా చెప్తా. చెప్పు. 400 మెగావాట్లు అంటే 210 కోట్ల యూనిట్లు ఒక సంవత్సరానికి కొనుగోలు చేస్తున్నారు. నాకేమనిపిస్తే నేను చేస్తా, ఎవడు ఏమనుకుంటున్నాడు నేను కేర్ చేయదు. వేల సార్లు ఆశీర్వదించండి మాయా. ఈ కరెంటుపై గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంతో పోలిస్తే ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను కదా. ఒక్కో యూనిట్ కి ₹2.10 అదనంగా ఖర్చు చేస్తున్నారు. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. దీనివల్ల రాష్ట్ర ఖజానాకి ఒక ఏడాదిలో జరిగే నష్టం 440 కోట్లు. అదే 25 ఏళ్లకి 11,000 కోట్ల నష్టం జరుగుతుంది. అంటే ఈ స్కామ్ విలువ ఎంతండి? 11,000 కోట్లు అన్నమాట. ఫోన్లేరా, నేను మాత్రం ఒరిజినల్. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను డమ్మీనే. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నాకు నా శత్రువర్గాలు, నేనంటే పడని వాళ్ళు అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేశారు, చేయగలిగారు. భగవంతుడా అనుకున్నాను. అసలే చలి ఈ పేడేంట్రా భగవంతుడా అని పిట్ట బాధపడింది. ఈయన నుంచి దూరం అవుతానని నేను ఎప్పుడు జీవితంలో అనుకోలేదు. అమ్మతోడు ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, మీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. మీరు ఇలా టైం దొరుకుతారని మేము అనుకోలేదు. ఈయన నుంచి నన్ను దూరం చేశారే అని బాధ. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కొంతమంది నాయకులు వాళ్ళ యొక్క లీలలోని కూడా బయటపడ్డాయి. ఒరిజినల్ డివిడీలు, విసిడీలు ఇంకా మా దగ్గర ఏంటండి బాబు, ఊరంతా మీ చేతుల్లో ఇరుక్కుంటే మీరెళ్ళి ఇళ్ల చేతుల్లో ఇరుక్కున్నారు. అందరి చరిత్రలు పుట్టుమచ్చలే. అందరు పుట్టుమచ్చలు చొక్కాలు ఇప్పితే కనబడతాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.
ఉన్నాయి సినిమాలు. అటువంటి వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? దువ్వాడ శ్రీనివాస్ గారు 2022 నుంచి కూడా మీ సంసార జీవితాన్ని పబ్లిక్ గా పెట్టినటువంటి మీరు మళ్ళీ ఇది రాని రోజు ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. కాదు సార్, మీరు 4 గోడల మధ్య కాకుండా మీ జీవితాన్ని బయట పబ్లిక్ లో బయట పెట్టారు. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంటే మరి వాళ్ళని ఏం చేయాలన్నట్టుగా మీకేం అనిపించలేదు? అంటే అది నేను ట్రోల్స్ చూస్తున్నాను. ఈయన తప్పు చేసినప్పుడు మరి వాళ్ళు చేయలేదా? ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఈయనకు ఒక అమ్మాయితో సంబంధం ఉందంట, ఒక అమ్మాయికి ఈయనతో సంబంధం ఉందంట అట్టా మాటలు కాదు, క్లారిటీ మాటలే చెప్పాను. ఎక్కడైనా సంతోషాన్ని పబ్లిక్ అనే పంచుకుంటారు. పైగా ఇదేమైనా చిన్న విషయమా? 10 కాలాలు చెప్పుకునే విషయం. ఓహో, 10 కాలాల పాటు చెప్పుకునే విషయమా? ఎస్, రియాలిటీయే చెప్పాను. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. సార్, వ్యక్తిగత విషయాలని పరిగణనలోకి తీసుకోకూడదు. మనిషి పశువా? ఇలా వ్యక్తిగత విషయాలను పరిగణలోకి తీసుకుంటే పార్టీలో కూడా 70% ఉంటారు. 70% ఉనికే ఉండదు ఎవరికి. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.